నిన్నటి నుంచి నాకు తెలిసి నేనైతే ఈ కృష్ణా బేసిన్ వరదలు ఏవైతే ఉన్నాయో విజయవాడ ప్రాంతంలో ఎక్కడ కూడా అవతలోడిని తిట్టిపోసే అన్ని మాటలు అట్లయితే నేను ఎక్కడ మాట్లాడాల, దుష్ప్రచారం కూడా చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేయకూడదు. ఫస్ట్ నాకు ప్రభుత్వంని క్వశ్చన్ చేయాలి, మేనేజ్మెంట్లో సరిగ్గా చేస్తుందా లేదా అని చెప్పి. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సాములు లాంటిది. దాన్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు నిజంగా వాళ్ళు మనం పొగడాలి ఖచ్చితంగా. ఇప్పుడు కరోనా టైంలో ఒక్కటి కూడా అసంతృప్తి లేకుండా పూర్తి స్థాయిలో నిలబెట్టుకొని జాగ్రత్త పడుతూ ప్రాణాలు కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కొనియాడారు ప్రపంచం మొత్తం. ఆనాడు బయటకు వచ్చి నేను కరోనా టైంలో నేను ఇంతలో మాస్క్ పెట్టి రోబోలాగా అంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి హాస్పిటల్కి వెళ్ళి నేనున్నానని అయితే ఎక్కడ షో చేయలే. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి పూర్తి స్థాయిలో నడిపించే విధానం జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు. చంద్రబాబు నాయుడు గారు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఆయన దగ్గరికి వెళ్తాడు, క్రెయిన్ ఎక్కుతాడు, చెట్లు నరుకుతాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడు. అబ్బో అయ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చిద్దేమో, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం నాకైతే అలాంటివి నచ్చవు. పవన్ కళ్యాణ్ గారికి అంట చంద్రబాబు నాయుడు గారి పనితీరే నచ్చిద్దటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పటి వరదల్లో ఏ ఒక్క ప్రాణాలు పోకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని హ్యాండిల్ చేసుకొచ్చిన విధానం మనందరూ తెలిసిందే. 2019 కృష్ణా బేసిన్లో వరదలు నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు ఒకసారి చూడండి. కృష్ణా నదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇస్తే దీనికి కనుక నిజంగా వైసీపీ ప్రభుత్వం స్పందించి గాని ఉంటే, కానీ వాళ్ళు స్పందించలేదంటే వాళ్ళ నాయకుడు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ముఖ్యమైన మంత్రులు వేరే బిజీగా ఉన్నారు. నిజంగా వీళ్ళు కనుక ఆ వరద నీరు కృష్ణా నది వరద వస్తుందని చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టే రాయలసీమలో, నీరు లేని రాయలసీమలో, కరువున్న రాయలసీమలో చెరువులు, కుంటలు గాని, పంట కాలువలు గాని, మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో నీరు కలకళ్ళాడే. కానీ రాయలసీమకి ఉపయోగించకుండా వదిలేసి సముద్రంలో వదిలేసి ఈ వరదల సమయంలో వైసీపీ మంత్రులు చేసే వాళ్ళు నడుచుకున్న విధానం చూసి నాకు చాలా గుర్తొచ్చింది. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడ మేత కోసం, దూడ గడ్డి కోసం అన్నాడు. అలాగా వైపు కృష్ణానికి మునిగిపోతా ఉంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మాజీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతారు వైసీపీ ముఖ్యమంత్రి, వైసీపీ మంత్రులు. ఎంత అంటే వీళ్ళు మంత్రుల్లా ఎవరు ప్రవర్తించట్లేదు. వీళ్ళకేదో ఒక చిన్న హనీ పీరియడ్ లాగా ఉంది వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వంలో ముందుగానే ఇంటిమేషన్ వాతావరణ శాఖ ఇచ్చింది, మీకు 28వ తారీఖు నుంచి ఇచ్చింది. ఆ రోజు మీకు అతి త్వరలో వరదలు అనేవి రాబోతుంటే శుక్రవారం సాయంత్రం పీక్కి వెళ్ళిపోద్ది అని చెప్పి ఇచ్చింది. మీరేం చేశారు? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు మీరు ఇక్కడే ఉన్నారు ఆనాడు, మరి నారా లోకేష్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రభుత్వంలో కీలకమైన మీ ముగ్గురే కదా. మరి ఎక్కడికి వెళ్ళారు మీరు ముగ్గురు? ఆ ఇంటిమేషన్ ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు సమీక్షలు నిర్వహించలేదు? మీరే ఇంకా కొన్ని ఏరియాల్లో ఎప్పటికీ రాయలసీమ ప్రాంతంలో చెరువులు అనేవి నిండలేదు. ఇంత పుష్టిగా నీళ్లున్నా కూడా కొన్ని ఏరియాలో. మరి ఇప్పుడు దాదాపు 11 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వెళ్తుంటే ఈ సముద్రం పాలైపోతుంది. మీరేం చేశారు? గతంలో బోట్ అడ్డు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగింది కరకట్లో. మరి ఈరోజు ఎవరు ముంచారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముంచారు అన్నారు. మరి ఈరోజు ఎవరు ముంచారు? ఆ రోజు బోట్లు అడ్డం పెట్టారన్నారు, ఈరోజు బోట్ ఎవరు వదిలేరు? వాస్తవం పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం హోదాలో మీరు ఈ రాష్ట్రంలో కనీసం వరద ప్రభావిత ప్రాంతాల గురించి ఒక ట్వీట్ వేయాల, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఒక ట్వీట్ వేయాల, కనీసం రాలేదు, కనీసం పరామర్శించలేదు. ఆడపిల్లకి ఏదైనా అయితే కన్నెత్తి చూస్తే నేను కొరికేస్తా, పిసికేస్తా, నరికేస్తా అన్నారు. ఎక్కడ పోయారో తెలియదు. తర్వాత ఇంత విజయవాడ ప్రాంతంలో వరదలతోటి ఎంతోమంది నిరాశ్రయులు అయిపోతే ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా మీరు కనీసం పరామర్శించలేదు.
ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? నేనున్నాను అని చెప్పి ప్రతిసారి పోయినసారి కారు ఎక్కి దూకారు, లేకపోతే ఈ గోడ అదేంది రిషికొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ ఎక్కి ఆ గోడ దూకుతా అంటారు. ఇంత చేశారే, మరి ఈరోజు అంతమంది వేలాది మంది నిరాశ్రులైపోయారు. దాదాపు 2,70,000 మంది పైగా నిరాశ్రులైనట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. నేను వాళ్ళని భయపెట్టాలి, బెదరపెట్టాలని కాదు. దయచేసి నా ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలనేదే. నేను ప్రభుత్వాన్ని మాత్రం క్వశ్చన్ చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా భయపెట్టాలి, ఇంకోటి వాళ్ళ మీద ఆందోళన చెందేలా నేను ఎప్పుడు వీడియోలు చేయను. ప్రభుత్వం చేసే తప్పునే నేను ముందు పెట్టాలి, అలా ఉంటుంది నా ఆలోచన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా నాడు క్వశ్చన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ వరదలు ఇది అని చెప్పి ఈరోజు నాకు నచ్చిన పాయింట్, పిఠాపురానికి సంబంధించిన వర్మ గారు, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పవన్ కళ్యాణ్ గారి కంటే చిత్తశుద్ధి లేదు. ఆయన నయం, పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా నేనున్నాను అని చెప్పి 5 టన్నుల కూరగాయలు విజయవాడలోని నిరాశ్రులైన వరద బాధితులు పంపించాడు ఆయన వెహికల్స్ పెట్టి. నిజంగా అట్లాంటి వాళ్ళకి నేనైతే ఏ పార్టీ అని ఇట్లాంటి వాళ్ళని అయితే ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి చేస్తే మంచి చేశారనే అంట, లోకేష్ గారు మంచి చేస్తే మంచి చేశాడనే అంట, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు అమితమైన అభిమానం ఉంది. ఆయన మంచే చేస్తాడు, మంచే చేయగలడని. అట్లా అని చెప్పి ఆయన మీద కన్ను మూసుకొని ప్రేమ ఉన్నా కూడా పక్కన లేదా మంచి చేస్తే మంచి చేశాడనే అంటాను నేను. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారు? మంచి చేస్తే మంచిగా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? క్రెయిన్ ఎక్కాడు. ఆ క్రెయిన్ ఎక్కాల్సిన అవసరం ఏంది? ఒక ఆడబిడ్డ ఇట్లా ఏడుస్తా, కడుపుకి అన్నం లేదు, 5 పిల్లోని చూపిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళ నీళ్ళు లేవా? ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇలాంటివి చెప్పకూడదు కాబట్టి, ఇలాంటివి చెప్తే మళ్ళీ ఇంకోటి ఏదో వెళ్ళిపోద్ది. ఎందుకంటే అక్కడ ఏదో అయిపోయింది ఐదైతే అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని దుష్ప్రచారం చేయడానికి ఎక్కడ రాలా, ప్రభుత్వం పైన చేస్తున్నా. ప్రభుత్వం సరిగ్గా పనిచేసిందా లేదా? ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గతంలో కృష్ణా వరదలప్పుడు రియాక్షన్ చూపించాను నేను, మరి ఇప్పుడు రియాక్షన్ ఎక్కడ పోయింది? నా క్వశ్చన్ మార్క్. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటి? పిఠాపురం వర్మ పంపించాడు, నిజంగా 5 టన్నులు. ఆయనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎవరు మంచి పని చేసినా. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏపీని సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి మాటలు చెప్పడం కాదు కదా. చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి స్పందిస్తాడా, లేకపోతే ఆయన విజయవాడలో కాళ్ళకు బలపం కట్టుకొని తిరుగుతాడా లేదా ఇది అని చెప్పి. ఇదే పవన్ కళ్యాణ్ గతంలో తిత్లీ తుఫానికి వెళ్ళినప్పుడు 500 ఇచ్చారంట గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని ఎక్కించుకొని నువ్వు ఊరూరు తిప్పావు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2,000 ఇచ్చారు ఇంటింటికి, బియ్యం, కూరగాయలు, కందిపప్పు, ముడి సరుకులు వాళ్ళకి అవసరమైనవి ఇచ్చి పంపించారు. వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి సాయం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రతి ఇంటిని పరామర్శించుకుంటూ ముందుకెళ్ళాడు. మీకు ఇంకేమన్నా కావాలా, ఇంకేమన్నా ఇబ్బంది ఉందా, అధికారులు బాగా పనిచేశారా లేదా అని. ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది ఈ ప్రభుత్వంలో ఫోటోలు తీసుకోవడానికి అయితే కాకూడదు అనేది నా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? అసలు ఇంత రాష్ట్రంలో అతలాకుతలం అయిపోతుంది. దాదాపు 11-12 లక్షల క్యూసెక్కులు అంటే మాటలు కాదు కదా. సీఎంఓ కూడా ట్వీట్ చేసినట్టుంది, ఆంధ్రప్రదేశ్ సీఎంఓ. ఎప్పుడో 1903లో వచ్చింది, తర్వాత 2009లోనే వచ్చింది 5 అని. ఆంధ్రప్రదేశ్ సీఎంఓ కూడా ట్వీట్ చేసింది, 2009లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎంత వచ్చింది 5 అని. ఇంత వరదలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మీరు ముందే హెచ్చరించినప్పుడు మీరు ఏం ఆలోచించారు? మీరు సలహాలు సూచనలు లేదా? మీరు ఎక్కడికి వెళ్ళి ఈ రాష్ట్రం పట్ల మీరు చిత్తశుద్ధి లేదా?